సైఫ్ అలీ ఖాన్ ఖతర్నాక్ ఉన్నాడు. ఇంకొకటి రాజమౌళి తర్వాత ఈ సెంటిమెంట్ ఒకటి ఈసారి ఖచ్చితంగా బ్రేక్ చేయాలనుకుంటుంది. ఎందుకంటే ప్రతి ఒక్కరు ఫ్లాపులు మూడు కొట్టారు. సో ఈయన మూడు సార్లు కొట్టేసాడు. ఆ ట్రిక్ క్లియర్ అయిపోయింది. సెంటిమెంట్ బ్రేక్ అవ్వాలి, అవుతుంది అని ఖచ్చితంగా నేనైతే నమ్ముతున్నాను ఈసారి. అన్న ట్రోల్స్ అవుతున్నాయి సాంగ్స్, దానిపైన మీ అభిప్రాయం ఏంటని? గుడ్డు పెడతా లోపల ఒక్కొక్కడికి ట్రోల్ చేసే ప్రతి ఒక్కడికి బిగ్ బాస్ లో గుడ్లు బయట ఎగిరి పడితే ఇందాక తీసుకొచ్చి ఉడకబెట్టి తినిపించిన మన వాళ్ళందరికి మీడియాకి మూడు గుడ్లు మిగిలి ఆ గుడ్డు పెడతా అని చెప్పుకోవాలి. పోయి పాడిన సింగర్ కేక్ పెట్టినట్ట నిశ్రా పడతలేదు. ఆ పాట విని మనసులో దూరిపోయింది, గుండెలు దూరిపోయింది, లోపలికి గిల్ల గొల్ల కొట్టుకుంటుందని చెప్పేసి. సో అంత హార్ట్ బ్రేకింగ్ అయిందంటే ఆ పాట. ఒకసారి దేవరా గురించి ఆలోచించుకోండి. ఒక్కొక్కటి దేవుడిచ్చిన ఆలోచించు. దేవరా అంట దేవంట మూడు క్యారెక్టర్ రెండు క్యారెక్టర్లు అని చెప్పేసి ఆడ ఏమున్నదో ఏమో మనకు తెలియదు. బై ట్రైలర్ లో కూడా మనకైతే 2 క్యారెక్టర్ లాగా అప్పుడే రిలీజ్ చేశారు. అది రిలీజ్ చేయకుంటే బాగుండే అనిపిస్తుంది. ఎందుకంటే 2 మరి సింగిల్ క్యారెక్టర్ తెలుసు. రిలీజ్ ఎందుకు చేస్తారంటున్నారంటే పార్ట్స్ 2 ఉన్నాయి కదా. సో సినిమా చూసినప్పుడు సినిమాలో ఫస్ట్ పార్ట్ లో రిలీజ్ చేస్తే అయిపోయింది 2 క్యారెక్టర్లు అని చెప్పి. సింగిల్ పార్ట్ అనుకో, ట్రైలర్ లో 2 పార్ట్లు రిలీజ్ చేసేసి సినిమాలో చూపించేస్తే క్లియర్ అయిపోయింది, రచ్చ ఉండేది, బాగుండేది. 2 పార్ట్లు ఉన్నప్పుడు ట్రైలర్ లో 2 క్యారెక్టర్లు చూసుకుంటూ ఉండాలి. జాన్వీ కపూర్ కిరాక్ డాన్స్ అయితే బాగా చేస్తుంది. నిలబెట్టాలనుకుంటున్నా. ఇప్పటి వరకు అయితే జాన్వీకి గట్టి గుట్టే కొడతా, లేకపోతే లేదు. జాన్వీకి అయితే ఇప్పటి వరకు బ్లాక్ బస్టర్ అయితే నాకు తెలుగు ఫస్ట్ సినిమా కాబట్టి. సో ఈసారి ఆమె అడుగు శ్రీదేవి గారు మన ఇండస్ట్రీలో అడుగు పెట్టారో అటువంటి అడుగులాగా ఉండాలి. ఇండస్ట్రీలో తల్లి పేరును నిలబెట్టాలనేది కోరుకుంటున్నా జాన్వీని. సైఫ్ అలీ ఖాన్ చెప్పాల్సిన అవసరం లేదు. కాకపోతే దున్ని పడేస్తాడు. ఆ ఫైట్స్ కూడా చాలా బాగా అనిపించాయి, కొన్ని విజువల్స్. అలాగే సముద్రానికి సంబంధించిన విజువల్స్ కూడా కిరాకున్నాయి. చిన్నప్పుడు మమ్మీ నువ్వు మోసం చేసినావు మమ్మీ, నిండు సందమామా అని చెప్పేసి అర్థం పెట్టేసి అద్దంలో సందమామా చూసినావు. బిల్లా చూసిన కత్తి పెట్టి దిక్కే రక్తం పోయి ఆ మూడు చేస్తాం చూసినావా, అది నిండు సందమామా అంటే అట్లా ఉండాలి. రక్తంతో కిందంట దేవర కాళ్ళు గడిగిందంట. ఏమి ఆ డైలాగ్ నింది, ఆ పాటలు నింది, రచ్చన్న దగ్గర నాకైతే సూపర్ అనిపించింది. ఖచ్చితంగా 100% బ్లాక్ బస్టర్ మూవీ అయితే. అఫ్కోర్స్ బాహుబలి రికార్డు బ్రేక్ అవుతాయో లేదు నేను చెప్పలేను. ఎందుకంటే రాజా మోహిని కొట్టే మగాడి పడడం రాలేదు, రాడు, రాపోడు.